దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేను చాలా బాగున్నా, మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నా. పిల్లర్ నెంబర్ A1605 ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఎల్బీ నగర్కి వెళ్తాము. అండ్ ఇట్ సైడ్ వెళ్ళిపోతే మనము దిల్సుఖ్ నగర్ వైపు వెళ్తాము. అండ్ ఈ ప్లేస్కి మనం వచ్చినాం, ఒక చిన్న పని మీద ఉండే పనిలో పని ఇక్కడ వీడియో షూట్ చేస్తే బాగుంటుందని కొంచెం అటు ఇటు తిరిగిన తర్వాత అనిపించింది. సో వీడియో షూట్ చేస్తున్నా. యాక్చువల్లీ గూగుల్ మ్యాప్స్లో చూస్తే మాత్రం ఇది కొత్తపేట్ రైతు బజార్ అని ఉన్నది, బట్ బోర్డుల మీద చూస్తే రైతు బజార్ సరూర్ నగర్ అని ఉన్నది. ఓకే, అట్లా అవుతుంటుంది అప్పుడప్పుడు, అది వేరే విషయం. అండ్ నేను చెప్పింది నిజమో కాదో నమ్మడం కొరకు మళ్ళీ మీకు గూగుల్ మ్యాప్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా. రైతు బజార్ సరూర్ నగర్ లోపలికి వెళ్తున్నాం మనము. ఇదిగోండి గూగుల్ మ్యాప్లో చూపిస్తున్నా కదా, కొత్తపేట్ రైతు బజార్ అని ఉంది. సో మీకు ఏరియా అర్థమైపోయింది అనుకుంటా. లోపలికి వెళ్దాం. నేను ఫర్ ద ఫస్ట్ టైం లోపలికి వెళ్తున్నా. ఇంతసేపు ఇక్కడ అంతా నడిచిన. డేటు టైము November 23 మధ్యాహ్నం 2:16. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. ఇది మన వాచ్, చాలా ఫెమిలియర్. ఈ వాచ్ చాలా ఫేమస్ అనమాట నాకంటే కూడా, ఎందుకంటే కొన్ని వీడియోస్లో నేను కనబడకపోతుండొచ్చు కానీ ఈ వాచ్ మాత్రం 100% కనబడుతుంది. జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేద్దాం, వీలైతే మన రేట్లు అడిగే ప్రయత్నం చేద్దాం, లేకుంటే అలా చూసుకుంటూ వెళ్ళిపోదాం. తెలంగాణ ప్రభుత్వం అగ్రికల్చర్ మార్కెట్. టమాటా 43, వంకాయ 40, బెండకాయ 55, మిర్చి 45, కాకరకాయ 45, బీరకాయ 38. సో అక్కడ డేట్ కూడా అప్డేట్ చేసే ఉన్నది 23వ తారీఖు అని. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా అక్కడ మనం రేట్లు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. దీని మీద మొత్తం రేట్లు ఉన్నాయి, ఏమేమి దొరుకుతున్నాయి అనేటివి కూడా అలా సరదాగా నేను చూస్తూ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. బోర్డు మాత్రం నాకు బాగా నచ్చింది. అది అప్డేటెడ్ అయి ఉన్న బోర్డు, మళ్ళీ ఎప్పటిదో బోర్డు కాదు, మార్కర్ తోటి ఆ బోర్డు మీద మంచిగా రాసినారు. సూపర్. పైన ఇలా ఎండ రాకుండా ఇవన్నీ కట్టుకుంటారు, మీ అందరికి తెలుసు. ఇది చూడగానే మాకు చిన్న ఉన్నప్పటి నుంచి మా నాన్న తిప్పిన, మా పెదనాన్న తిప్పిన మార్కెట్ గుర్తొస్తుంది. ఆ మార్కెటే ఉప్పల్ కూరగాయల మార్కెట్. అసలు ఆ మెమొరీసే వేరు. మా నాన్న మా పెదనాన్నని చూసి కూరగాయలు తీసుకోవడం నేను నేర్చుకున్నా. మనం ఎక్కడికి వెళ్ళినా మెమొరీస్ని రీకలెక్ట్ చేసుకుంటాం, అది మీ అందరికి తెలుసు. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో చేసే వాళ్ళకైతే అర్థమవుతుంది. బాగుంది మార్కెట్ అయితే. మీ చుట్టుపక్కల ఏదైనా ఇట్లా హోల్సేల్ ధరలకు దొరికే మార్కెట్ ఉంటే ఆ ఏరియా అడ్రస్ కామెంట్ చేయండి, అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసే ప్రయత్నం చేస్తాం. అండ్ మ్యాటర్ ఏంటంటే, స్టార్టింగ్లో మనం శంషాబాద్కు ఒక పని మీద వెళ్తే అక్కడ కూడా మార్కెట్ వీడియో తీయడం జరిగింది. వావ్, బీరకాయలు చాలా ఫ్రెష్ ఉన్నాయి. దోసకాయ, ఉసిరికాయ, ఉల్లిగడ్డలు, అల్లం ఎల్లిగడ్డలు కూడా ఉన్నాయి. జస్ట్ ఏంటంటే మనం ఆయా ఏరియాస్కి వెళ్ళినప్పుడు మార్కెట్లు తీస్తుంటాం, బస్ స్టాప్లు తీస్తుంటాం, రైల్వే స్టేషన్ తీస్తుంటాం. ఇక్కడ ఎవరైనా వచ్చినప్పుడు ఓకే ఇక్కడ రైతు బజార్ లాంటిది ఉన్నది అని వాళ్ళు తెలుసుకొని రావడానికి ఇష్టపడతారు. ఎందుకంటే హోల్సేల్ ధరలకే మనం కొనుక్కోవడానికి ఇష్టపడతాం కాబట్టి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశం చొప్పున ఇలాంటి వీడియోలు మనం చేస్తూ ఉంటాం. అది మీ అందరికీ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుసు. ఒక రౌండ్ కొట్టినాం ఇట్లా 360 degrees ఇట్లా రౌండ్ కొట్టి అయితే మనం ఇక్కడ దాకా అయితే ఇట్లా వచ్చేసినాం. మధ్యలో కూడా ఒక వే ఉన్నట్టుంది, మధ్యలో కూడా పోదాం. దాన్నేమో వచ్చిందే తిరగడానికి, రౌండ్ తిరిగినాం. ఇప్పుడు మళ్ళీ మధ్యలోకి వచ్చినాం. ఉల్లిగడ్డ 100కు 4 ఉన్నాయి. బ్లింక్ అవుతుంది మనకు. అండ్ మధ్యలో కిరాణా షాపులు కూడా ఉన్నాయి. ఇటు నుంచి మళ్ళా ఎటు బయటికి వెళ్ళడానికి ఉందా? లేదు, ఇల్లునే తిరగడానికి ఉంది. ఓకే, ఇటు నుంచి బయటికి వెళ్దాం. మళ్ళా సరే సేమ్ అదే. ఓకే, పాలకూర మీద వాటర్ కొడుతుండ అంకుల్. అండ్
లొకేషన్ అర్థమైపోయింది కదా. ఈ మార్కెట్ మీరు చూసినారు, రౌండ్ ఉంది, మధ్యలో కొన్ని షాప్స్ ఉన్నాయి కిరాణా సామాన్లకు సంబంధించినవి. సో ఎగ్జిట్ అవుతున్నాం. ఈడ కూడా ధరలకు సంబంధించి ఒక బోర్డు ఉంది, దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, సేమ్ బోర్డు చూసుకోవచ్చు. ఈరోజు మార్కెట్ ప్రైస్లు టమాటా 43, బీన్స్ 45, గోకరకాయ 50. ఓకే, కీరాలు 18 అంట. మా ఇంటి దగ్గర 30 రూపాయల కిలో లెక్క అమ్ముతారు. కీరాలు అయితే 18 రూపాయలనే ఉన్నది. సూపర్. అండ్ బయట ఇంకా ఇవన్నీ ఫ్లవర్, ఇదిగోండి పూలు మొత్తం. ఈ ఏరియాకి ఎప్పుడైనా వస్తే ఈ మార్కెట్ విజిట్ చేసిరా, మీ బెస్ట్ మెమొరీ వరెస్ట్ మెమొరీ ఏంటిదో కమెంట్ చేయండి. వాట్ ఎవర్ మెమొరీ కమెంట్ చేస్తే బెస్ట్. రైతు బజార్ పేడ్ పార్కింగ్ అంట. 2 వీలర్ 10 రూపీస్, కార్ ఆర్ ఆటో 20 రూపీస్. ఓకే, పార్కింగ్ కూడా వసూలు చేస్తారా మరి ఏమైతే అక్కడ రాసింది. ఎలాంటి ఐడి కార్డు వర్తించదు, దిస్ ఏరియా బిలాంగ్స్ టు పెయిడ్ పార్కింగ్ అని రాసిందాడు. మరి కలెక్ట్ చేస్తారా లేదా తెలియదు. అట్లా వస్తారు, పెడుతురు, వెళ్ళిపోతారు. కొబ్బరికాయలు, తమలపాకులు. బయటకు వచ్చినాం, మార్కెట్ బయటకు వచ్చి ఇట్లా సరదాగా వెళ్ళిపోదాం, కంటిన్యూ కొడదాం వీడియోని. బయట కూడా ఎందుకంటే చాలా పెద్ద దందా ఉందన్నమాట. చూసుకోవచ్చు, అరటి పండ్లు మొత్తం 1 2 3 4 5 5 బండ్లు మొత్తం అరటి పండ్లే. అండ్ ఇక్కడ ఈ పండ్లు ఉన్నాయి. వరుసగా 1 2 3 4 షాపులలో ఇవి మళ్ళీ అరటి పండ్లు. ఇలా మనం లోపలికి వెళ్ళినాం కదా, ఒక ఫోటో కొడదామా? కొడదాం. రైతు బజార్, సరూర్ నగర్. జామకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మొత్తం అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. నేను అటు నుంచే నడుచుకుంటూ వచ్చిన. కొన్ని చోట్ల చేపలు కూడా అమ్ముతున్నారు. అండ్ 100కి 5 కిలోలు ఉల్లిగడ్డ. ఈ ఉల్లిగడ్డ టమాటా ఏంటంటే ధన్మాన్ పెరుగుతాయి, ధన్మాన్ తగ్గుతాయి. అబ్బా, యూనిక్ ఐటమ్స్ ఉన్నాయి అన్నీ అన్న దగ్గర. స్వీట్ పొటాటో, అబ్బా బాబా, చింతకాయ చూడండి అసలు ఎట్లుంది అసలు, ఉసిరికాయ, పల్లీలు, ఇవన్నీ యూనిక్ ఐటమ్స్ ఉన్నాయి అంకుల్ దగ్గర. సూపర్. అండ్ ఎండు చేపలు ఇవన్నీ. ఇవి చిన్నగా ఉన్నప్పుడు బాగా తినేది, చాలా గ్యాప్ వచ్చింది ఇవి తిని. గేగులు అంటుండే మా దగ్గర. మీ దగ్గర ఏమంటారు వీటి పేరు కామెంట్ చేయండి. ఇవ్వండి మొత్తం ఫిషెస్. చూద్దాం సూన్, వెరీ సూన్ మనము దాన్ని ఏమంటారు, రామ్నగర్ ఫిష్ మార్కెట్కి వెళ్ళి వీడియోలు తీసే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నా. చూడాలి ఎప్పుడు కుదురుతుందని. ఇక లైవ్ ఫిషెస్, లైవ్ చపాతీ లెక్క లైవ్ ఫిషెస్. ఈదలు ఈగుతున్నాయి, ఇక్కడ బతికే ఉన్నాయి అవి. ఇవన్నీ ఇక్కడ కుండలు ఇవన్నీ అమ్ముతున్నారు. పెద్ద మార్కెట్ అయితే రేట్ అడగవచ్చు, హోల్సేల్ మార్కెట్ అయితే. ఇక్కడ ఏంటంటే డేని బట్టి రేటు మారుతుంటుంది. బట్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇదిగోండి ఇవన్నీ ఇలా రోడ్కి లెఫ్ట్ అండ్ రైట్ ఫ్రూట్స్, నాన్ వెజ్, వెజ్ అన్ని ఐటమ్స్ మనకు దొరుకుతున్నాయి. కొంచెం ముందుకు వెళ్ళిపోతే రైట్ కొడితే మనకు ఓమిని హాస్పిటల్ వస్తుంది. అటు నుంచి నాగోల్కి కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ అంతా కూరగాయలు మొత్తము 30 రూపాయలు. సోరకాయ చాలా తక్కువ అని అడిగితే, టమాటా 40, ఈడ కీర 30 రూపాయల కిలో. బయట లోపల తక్కువ ఉంది. అండ్ టమాటా ధన్మాన్ ప్రైస్ పెరిగింది. 50కి 2.5 వచ్చేది, 100కి 5 వచ్చేది. అలా రేట్ వెళ్ళిపోయింది అనమాట. ఇదిగోండి జామకాయ కిలో 50. ఇదిగోండి ఇది 5 రూపాయలు ఈ ఫ్రూటు. సంత్రా ఇక్కడ అన్నీ మళ్ళీ పూల దండలు. మళ్ళీ 100కి 7, అక్కడ 100కు 10 సంత్రాలు. అండ్ 10 రూపాయలు దానిమ్మ. వావ్, దానిమ్మ రీజనబుల్ అనిపించింది. యాపిల్ 100కు 6 ఉన్నాయి, 100కు 5 యాపిల్స్ కూడా ఉన్నాయి. కానీ కొన్ని యాపిల్స్లలో టేస్ట్ ఉండదు. అలాంటి యాపిల్ మొన్న మా పెద్దమ్మ నేను కలిసి కొన్నాము,
అవి టేస్ట్ లేవు, మొత్తం ఆ పిండి తిన్నట్టే ఉంది. ఇదేంది లక్ష్మీనగర్ కాలనీ, విజయపూర్ కాలనీ అంట, బోర్డు రాసి ఉంది. కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ ఇవన్నీ గుమ్మడికాయలు ప్లస్ బంతి పూలు, గుమ్మడికాయలు, బంతి పూలు, చామంతి పూలు, ఈ పువ్వులు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఆల్మోస్ట్ మనము ఈ స్ట్రీట్ ఎండింగ్ దగ్గరకు వచ్చేసినాం అనొచ్చు. ఇక్కడ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే హిట్ ద లైక్ బటన్, నచ్చకపోతే లైక్ తీసుకోండి. ఎస్, కొంచెం ముందుకెళ్ళి రైట్ కొడితే మనం నాగోల్కి వెళ్ళిపోవచ్చు. సో ఏ పిల్లర్ నెంబర్ నుండి ఏ పిల్లర్ నెంబర్ దాకా వచ్చినాం అనేది కూడా వీడియో పిల్లర్ నెంబర్ నుండి స్టార్ట్ చేసినాం కాబట్టి ఇంకొక పిల్లర్ నెంబర్ నుండి ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఎస్, 40 రూపీస్ డజన్ అరటి పండ్లు. ఓకే, రీజనబులే. మళ్ళీ ఇక్కడ 100కు 7 సంత్రాలు. అండ్ పిల్లర్ నెంబర్ A195 దాకా వచ్చేసినాం. అది A1594 ఇదే యూటర్న్. లోపలికి వెళ్ళిపోతే మనం సరుణ లోపలికి వెళ్ళొచ్చు. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాబాయ్.